ఓం విశ్వాని దేవ సవితుర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. వెంకటాచాగంటి గురువు గారికి నా నమస్కారాలు. నా పేరు షిరిడి సాయి అండి. నేను మండపేట నుంచి మాట్లాడుతున్నాను. మొన్న నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలండి. నా రెండో ప్రశ్న ఏంటంటే, మొన్న వచ్చిన మొంతా తుఫాను ఆ యజ్ఞ కార్యక్రమాల్లో కూడా మేము పరోక్షంగా భాగస్వాములు అయినందుకు సంతోషిస్తున్నామండి. ధన్యవాదాలు మాకు అవకాశం ఇచ్చినందుకు. ఆ యజ్ఞ కార్యక్రమంలో ఒక మంత్రం నేను వినడం జరిగింది. అదేమిటంటే, సముద్రం గచ్చ స్వాహ అంటే ఆ వస్తున్నటువంటి ఉపద్రవం సముద్రం వైపుకే వెళ్ళిపోవాలి అని ఆ కార్యక్రమంలో ఋత్విజులు పఠించారు. అది విన్నప్పుడు నాకు వచ్చిన సందేహం ఏంటంటే, అంటే ఇలాంటి ప్రాసెస్, ఇలాంటి యజ్ఞయాగాది క్రతువుల ద్వారా మన మహర్షులు ఇలాంటి ఉపద్రవాల్ని దూరం చేసేటువంటి కార్యక్రమం ఇంతకు ముందే ఉండేదా? అంటే ఎందుకంటే ఆ మంత్రం ఇవాళ చదివింది కాదు కదా, మొన్న కేవలం దానికోసమే చదివింది కాదు. అంతకుముందు ఉంది అంటే ఆ ప్రక్రియ కూడా అంతకుముందు ఉండేదా? ఈ మధ్యకాలంలో మనం చెయ్యకపోయినా పూర్వం ప్రాచీన ఋషుల సంప్రదాయంలో ఉపద్రవాలను కానీ అతివృష్టి అనావృష్టులను కానీ ఇలాంటి యజ్ఞయాగాది క్రతువుల ద్వారా దూరం చేశారా? ఆ విధానంలోని మంత్రాలే ఇవా అనేటువంటి సందేహం కలిగిందండి. అలాగే ఇంకో సందేహం ఏంటంటే, సముద్రం గచ్చ స్వాహ, సముద్రం వైపు ఇది వెళ్ళిపోవాలి అని దాని అర్థం. నాకు అప్పుడు సందేహం వచ్చింది, మరి వెళ్ళలేదు కదా సముద్రం వైపుకి, వెళ్లకుండా ఎక్కడైతే యజ్ఞాలు జరగలేదో ఆ ప్రాంతాల వైపు అది తాకింది, ఎందుకు వెళ్ళలేదు అని సందేహం వచ్చింది నాకు. మళ్ళీ ఆలోచిస్తే అక్కడ జరగలేదు కాబట్టి, అక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరగలేదు కాబట్టి అటువైపు వెళ్ళిందా? ఇప్పుడు ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒక పిల్లాన్ని దారిలో పెట్టాలి వాళ్ళ అబ్బాయిని అనుకున్నప్పుడు ఇద్దరూ ఒకే మాట మీద ఉన్నప్పుడే జరుగుతుంది తప్ప, తండ్రి ఏమో పని చెయ్యొద్దని, తండ్రి లేనప్పుడు తల్లి చేయమని చెబితే అది ఎలా అయితే వాడు సక్రమంగా ఉండడో, అలాగే ఎక్కడైతే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, తీరాన్ని తాకే ప్రదేశాలు, ఆ తీర ప్రాంతం అంతా కూడా ఒకేసారి జరిగి వారందరూ సముద్రం గచ్చ స్వాహ అని చేసినప్పుడు ఇది తప్పకుండా సముద్రం వైపుకి వెళ్ళి ఉండేదా అని నాకు సందేహం వచ్చిందండి. ఈ సందేహాలు సరైనవా కావా అని గురువుగారిని చెప్పవలసిందిగా సమనీయంగా కోరుతూ ఓం. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. షిరిడి సాయి అడిగిన ప్రశ్న విన్నారు కదండి. ఆ ప్రశ్నకి సమాధానం ఇదివరకు ఇచ్చాను, నేను క్లియర్గా ఇచ్చాను. మీరు ఆ వీడియోలు పూర్తిగా చూడాలి, ఓపికతో చూస్తే అర్థమవుతుంది. ఏమవుతుందంటే, అర్థమైంది అనుకోనో లేకపోతే మీరు సరిగ్గా వినకనో ఉంటే కష్టం. ఇదే ప్రశ్న ఇదివరకు ఇంకోళ్ళు అడిగితే కూడా మొన్ననే ఆ వీడియో చేశాను. అయినా సరే ఓపికతో మీకు ఈ సమాధానం ఇస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, సముద్రం గచ్చ స్వాహ ఈ మంత్రం. ఈ మంత్రం పూర్తిగా చదవాలి. ఆ మంత్రం యొక్క పూర్తి అర్థాన్ని తెలుసుకుంటే కానీ మీకు దాని యొక్క పాలసీ అర్థం కాదు. సో ఆ పాలసీ ఏమిటంటే, ఇప్పుడు మంత్రం చదివితే అది వెళ్ళదు. మంత్రానికి తగ్గట్టుగా మూలికలు వేసి హోమం చేసి ఆ యొక్క మూలికలన్నీ అట్మాస్ఫియర్లో, వాతావరణంలో చేరి అక్కడ వాయువుని దిశ మార్చడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు జరుగుతుంది అనమాట అది. సో ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ. దానిలో ఆ మంత్రంలో స్పష్టంగా ఉంది. ఆ మంత్రంలో అది అర్థం చేసుకోవడం అందరికీ తరం కాదు. సో అది అర్థం చేసుకొని నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయించాను. సో ఇప్పుడు ఎంతోమంది చెప్తారు, మాకు అన్ని మంత్రాలు తెలుసండి. ఉందండి, అక్కడ ఉందండి, అక్కడ లేదు, ఇక్కడ లేదు, వాళ్ళకి ఏమీ తెలియదు. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకొని, మంత్రం చదివితే కాదు, మంత్రం మననం చేసేయడానికి, చేసేవాడిని అది రక్షిస్తుంది. అది వరకు వన్. కానీ ఈ సొసైటీ అందరినీ రక్షించాలి అంటే దాని హోమ ప్రక్రియ ద్వారానే సాధ్యం. అది ఆ హోమ ప్రక్రియ ద్వారా మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా అది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు అది సముద్రం వైపు వెళ్ళాలి కదా, మరి సముద్రం వైపు కాకుండా ఎవరైతే హోమాలు చేయాలో అటువైపు వెళ్ళింది కదా అని ప్రశ్న వేస్తున్నారు. మీరు ప్రశ్న వేసే ముందు ఒక్కసారి మీరు నేను చూపించిన డయాగ్రామ్ మీరు చూసుంటే మీకు అర్థమయ్యేది. లెట్ us సీ దట్ వన్ ఒకసారి. ఇక్కడ చూడండి, ఇలా వస్తున్నది కాస్త ఇలా డీవియేట్ అయింది, ఇలా వచ్చి ఇలా బెండ్ ఇట్లా రావాలి. ఇది ఆ పాత అలా వచ్చి ఇట్లా బెండ్ అవుతుంది అనమాట. అలా బెండ్ అవ్వాల్సిన 90 degrees బెండ్ అయింది.
ఇప్పుడు ఇటువైపు వెళ్ళవలసింది ఇటువైపు రావడానికి కారణం ఏంటి? ఈ సముద్రం కాదు కదండి, ఇదంతా సముద్రమేనండి. అయితే ఇలా తిరిగి ఇలా వెళ్ళేది ఎప్పుడంటే, ఇలా ఈ తీరం అంతటా కూడా మనము యజ్ఞయాగాదులు చేయాలి. చేస్తే అప్పుడు అది తిరిగి వెళ్తుంది. ఇక్కడ మంత్రపఠనం చేస్తూ హోమం చేస్తున్న వాళ్ళ దగ్గరికి రాలేదు అది. అది ముఖ్యం అన్నమాట. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకది ముఖ్యం అది. సో దాని యొక్క ప్రభావము, హోమం యొక్క ప్రభావము ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో అన్ని కిలోమీటర్ల రేంజ్లో అది రాదనమాట. సో అది కదా అర్థము. అలా కాకుండా నేను ఇక్కడ పిఠాపురంలో కూర్చొని చేస్తే అమెరికాలో వాయు తుఫాన్ ఆగిపోవాలి అంటే కుదరదండి అది. ఎందుకంటే మీ మననం చేసేది మీ వరకు ఉంటుంది. కానీ యజ్ఞ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానిలో వేసిన ఔషధాలు, ఆ యొక్క పదార్థాలు అవన్నీ గాలిలో చేరి ఎంతెంత దూరం ఎంతెంతసేపు వెళ్తాయో ఆ క్యాలిక్యులేషన్ ఉంటుందన్నమాట. అంత లోపల అది వచ్చేస్తూనే ఉందన్నమాట. వచ్చేసి అంత దూరం వరకే అది పనిచేస్తుంది. సో అది అక్కడితో అది వీక్ అవుతుంది అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇక్కడ అమలాపురం దగ్గర చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇక్కడ మచిలీపట్నం దగ్గర చేయడం వల్ల చూడండి, ఇట్లా ఇట్లా వెళ్ళవలసింది కాస్త ఆ దగ్గర దాకా రాగానే ఇటు తిరిగింది మళ్ళీ. సో ఆ తిరగడం అంటే ఏంటి? ఇటువైపు నేల మీదకి కానీ తిరిగిందంటే, మరి ఇప్పుడు సముద్రంలో తిరగాలి అంటే ఇలా అని ఇలా తిరగాలి. ఇలా తిరగాలంటే ఇక్కడ కూడా ఎవరైనా చేసి ఉండాలి. ఎవరు చేయట్లేదు, దాని రేంజ్ అంతవరకే ఉంటుంది. కాబట్టి మీరు అనవసరమైన ఆ, అనుమానాలు పెట్టుకోవద్దు. అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దరికి చేరలేదు, అది ఇంపార్టెంట్. అది కాకుండా ఎక్కడో పిఠాపురంలో చేస్తే కేరళ తీరంలో ఆగిపోవాలి అంటే కుదరదండి. అలా అలా కుదరదు కదా. అలా ఇప్పుడు మనసులో నాకు చాలా ఉంటుంది కోరిక, మంత్రం అంటే ఇంత శక్తిశాలి అంత శక్తిశాలి అని ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు. అవన్నీ ఉత్తి పుస్కి కబుర్లు. ఆ కబుర్లు ఎప్పుడు పనికొస్తాయంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు. అంటే మీరు మంత్రం, తంత్రం, యంత్రం ఈ మూడు జరగాలి. అంతేకాని కేవలం మంత్రంతో అన్నీ జరిగిపోవు. మంత్రం అంటే ఆలోచన మాత్రమే. ఆ ఆలోచన తంత్రం రచించాలి. ఏమి చేస్తే ఈ ఆలోచన ఇంప్లిమెంట్ చేయొచ్చు అని బ్లూ ప్రింట్ తీయాలి. అలా తీసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో యజ్ఞము, యజ్ఞవేదిక ఇదంతా యంత్రం అన్నమాట. సో ఇలా మంత్రతంత్ర యంత్రాలు దీని ద్వారా సాధ్యమవుతుంది. సో పిఠాపురము, అమలాపురం, మచిలీపట్నంలో చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చిందా? రాలేదు. దానికి అంటే దాని ఎఫెక్టు ఇంతో కొంత పడకుండా ఉంటుందంటే దాని గాలులు 1000 కిలోమీటర్ల రేంజ్ ఉంది. సో ఇంతో కొంత పడుతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు మన ఫిలిప్పీన్స్లో ఇప్పుడు రీసెంట్గా అంటే నిన్ననో మొన్ననో ఫిలిప్పీన్స్లో కాలమేగిని అని ఒక టైఫూన్ వచ్చింది. అంటే సైక్లోనే సేమ్ స్ట్రెంత్, మోంతా తుఫాన్కి ఎంత స్ట్రెంత్ ఉందో ఇంచుమించుగా అంతే స్ట్రెంత్ ఉంది. బీభత్సం సృష్టించి ఫిలిప్పీన్స్లో ఏ దోవలో వచ్చిందో ఆ దోవలోనే వెళ్తూ బీభత్సం సృష్టించుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ యజ్ఞయాగాదులు ఎవరు చేయలేదు. మీరు చూడండి, మీరు వెళ్ళి గూగుల్ చేయండి. దాని పేరు కాలమేఘిని. చూసారా, సంస్కృతం పేరు అది. ఎందుకంటే ఒకప్పుడు సంస్కృతం విరాజిల్లింది. సో ఫిలిప్పీన్స్లో కూడా దాని పేరు అలా వచ్చింది, కాలమేఘిని. అది ఫిలిప్పీన్స్నే కొట్టట్లేదు, అటు థాయిలాండ్ని, ఇటు సౌత్ చైనా సీలోకి వెళ్ళి వియత్నాంని వాటి కొట్టుకుంటూ పోతుందట. అలా ఉంది దాని పరిస్థితి. సో అలాంటిది మోంతా కూడా అలా మనకి ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, ఛత్తీస్గఢ్, ఆ తర్వాత మధ్యప్రదేశ్ అట్లా అట్లా కొట్టుకుంటూ వెళ్ళాలి. అది వేరే తెలంగాణ దాకా వచ్చి ఆగిపోయింది, ఎటు వెళ్ళలేదు ఇంకా. సో ఇలా జరిగింది. సో దాని తుఫాన్ యొక్క ప్రభావాన్ని మొత్తము ఎంత స్ట్రెంత్ ఉందో నేను మొదటే చెప్పాను. 26వ తారీఖు నవంబర్ నాడు వీడియో చేసినప్పుడు, 27 వీడియో చేసినప్పుడు స్పష్టంగా చెప్పారు. అది డీవియేట్ అవుతుంది. ఒకటి నంబర్ 1. నంబర్ 2 దాని స్ట్రెంగ్త్ తగ్గుతుంది. నంబర్ 3 అది ఎంతైతే ఉండాలో దానిలో ఒక 50%కో 25%కో పడిపోతుందని చెప్పారు. అలానే జరిగింది. సో అదే కనుక తీరం వెంబడి అంతా కనుక చేసుంటే, మీరు లాస్ట్కి అడిగారు కదా తీరం వెంబడి అంతా చేసుంటే, అవునండి, మరి ఎక్కడెక్కడ రాకూడదు అక్కడక్కడ చేయాలి. అంతేకాని నేను ఇక్కడ చేస్తాను అమెరికాలో ఏదో జరిగిపోవాలి అలా ఉండదండి. జరుగుతుంది, అది కూడా జరుగుతుంది. కానీ దానికి కాలయాపన ఉంటుందన్నమాట, సమయం ఉంటుంది, దానికి పరిస్థితులు ఉంటాయి. ఏ పదార్థాలు వేయాలి, ఎట్లా వేయాలి అనేది వేసి ఆ పదార్థాలకు అనుగుణంగా మనం ఎంత టైంలో అక్కడికి చేరుతుంది అనే క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ ప్రకారం మనం చేయవచ్చు. కానీ సమయం సరిపోదు. మీకు అది సైక్లోన్ వస్తున్నది 24 అవర్స్ 48 అవర్స్ వచ్చి తగులుతోందని చెప్పినప్పుడు మనకి అక్కడ చేసి ఆ తీరం వెంబడి చేయటమే సబబుగా ఉంది. అది తెలివైన వాడి పని. అంతేగాని తెలివి తక్కువ పనులు, నేను ఇక్కడ అమెరికాలో కూర్చుంటా, నేను మా ఇంట్లో చెంబు పెట్టుకుంటా, నేను చేసుకుంటా, వెంటనే అక్కడ ఆగిపోతుంది అని, ఇవన్నీ నాస్తికులు మాట్లాడే మాటలు. అది మనం మాట్లాడే మాటలు కాదు.
వాళ్ళకి అది తెలియదు, చేత కాదు. ఎప్పుడో ఒక మాట అన్నాం అనుకోండి, దాన్ని కట్ అండ్ పీస్ చేసి ఇక్కడ పెడతారు. అదే అనమాట వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి మేము ఎగేనిస్ట్గా చెప్పాలని ఉంటుంది. అలా చెప్పే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి అందరూ కూడా. వాళ్ళు పరమనీచులు అనమాట. అది ఆ పనులు చేసి మంచి మనసుల్ని చెడగొడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి చేత కాదు ఒకటి, నంబర్ వన్. నంబర్ టూ, మన్ని అపోజ్ చేయాలి, అంతవరకే వాళ్ళ పని. సో అపోజ్ చేయడానికి ఎంత నీచానికన్నా దిగజారుతారు. సైన్స్ అన్నది వాళ్ళకి తెలియదు అని స్పష్టత వస్తుంది. ఈరోజు చూడండి, అది మన అక్టోబర్ 29th ఏదో జరిగిపోతుంది, ప్రపంచం అంతా ఇదైపోతుంది, మునిగిపోతుంది అని చెప్పి సైంటిస్టులు అందరూ అదేదో కామెట్ వస్తోంది, అది సూర్యుడు వెనకాలకి వెళ్ళంగానే ఇక్కడ అన్ని స్టాక్ మార్కెట్లు పడిపోతాయి, అవి ఇవని గోల గోల చేశారు. నేను మొదలే చెప్పాను, అలాంటివి ఏమీ జరగవు. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు ఉంది. దానిలో 5,000 సంవత్సరాలే గడిచింది. ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. కంగారు పడాల్సిన పని లేదు. ఇలాంటి కామెంట్స్ అన్నీ వస్తుంటే వీళ్ళ ఫిజిక్స్కి అది అందలేదు. వీళ్ళని ఫిజిక్స్ ఫార్ములా ప్రకారం అది ఆ స్పీడ్లో వెళ్ళకూడదు, ఆ పాత్రలో వెళ్ళకూడదు. కరెక్ట్. ఇప్పుడు కొత్త ఫిజిక్స్ వస్తుంది అంతే బయటికి, అంతకంటే ఇంకేం ఉండదు అక్కడ. సో ఏవో వస్తుంటాయి. ఏలియన్స్ రారా అంటే వస్తుండొచ్చు, ఏలియన్స్ రావచ్చు, మనము వెళ్ళొచ్చు, ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎన్నో ఏళ్ల క్రితమే నేను ఒక వీడియో చేశాను, ఇతర గ్రహాల్లో ప్రాణులు ఉన్నాయంటే ఉన్నాయని చెప్తున్నాను. కానీ అవి మనకి ఎందుకు కనిపించట్లేదు అంటే ఇది ఇంకా మనం ఎవాల్వ్ అవుతూ మనమే తెలుసుకుంటున్నాం. మనకే భూమండలంలో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయో సరిగా తెలియదు, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో తెలియదు. సో అలాంటప్పుడు ఇతర గ్రహాలు తెలుసుకోవాలంటే టైం పడుతుంది. అది ఎవరున్నారు, వాళ్ళు మనకు కనిపించరు ఎందుకు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇవన్నీ మనకు తెలియవు. ఎందుకంటే మన భాష, మన ఫ్రీక్వెన్సీస్ వేరు, వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ వేరు. సో అవి తెలుసుకోవడానికి మనకి టైం పడుతుంది, పట్టినప్పుడు అన్నీ తెలుస్తాయి. సో అందుకని షిరిడి సాయి గారు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మంత్రము, తంత్రము, యంత్రం. సో ఇది మేము మూడు కలిపి చేసాము అక్కడ. ఈ మంత్రాన్ని అర్థం తీసి ఏ పదార్థాలు వేయాలో కూడా తెలవాలి, అది ఆ మంత్రంలోనే ఉంది. ఆ రహస్యం అందరూ తెలుసుకోలేరు, ఎందుకంటే వేదం చదువుకోవాలి. వేదం చదివితే అప్పుడు బోధపడుతుంది. వేదం చదవం, మాకెవరో ప్రవచనకర్త చెప్పాడు అంతే, గుడి గుడి గుంజం గుళ్ళో రాగం పాముల పట్నం పటికీ బెల్లం బస్ అయిపోయా. అలా కుదరదండి. వేదాన్ని చదవాలి, దాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. మీరు ఆ మంత్రాన్ని పూర్తిగా తెలుసుకోలేదు షిరిడి సాయి గారు. సో ఆ మంత్రాన్ని పూర్తిగా తెలుసుకోండి, నంబర్ వన్. నంబర్ టూ, ఎక్కడ చేస్తామో దానికి ఆ వాయువు, ఇప్పుడు మీరు అగ్నిలో వేసిన పదార్థము గాలిలోకి వెళ్ళి వ్యాపించడానికి ఎన్ని రోజులు పడుతుంది అని ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్స్ వచ్చినాయి. అప్పుడు నాసా వాళ్ళు ఏం చేశారంటే ఆ వైల్డ్ ఫైర్స్ పొగ ఆకాశంలోకి ఎంత ఎత్తు లేచింది, ఎంత దూరం దాకా అది వ్యాపించింది, అది వాళ్ళు రాశారు. దాన్ని మేము పాయింట్అవుట్ కూడా చేసాం. అది 300 కిలోమీటర్ల దాకా వెళ్తుంది ఆ పొగ. ఇది ఫారెస్ట్ ఫైర్. ఫారెస్ట్ ఫైర్ అంటే ఎంత అగ్నో చూడండి మీరు. మొత్తం అడవి కొన్ని ఆ, పదుల కిలోమీటర్ల లెక్కన మండిపోతే అప్పుడు వచ్చిన వాయువు అది. అలాంటప్పుడు యజ్ఞంలో వేసే వాయువు ఎంత దూరం వెళ్తుంది ఆ సమయంలో, అది వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇప్పుడు పొగ ఇలా బయటకు వచ్చింది, ఇది మొత్తం సర్కిల్లో వ్యాపించాలన్నప్పుడు అన్నిటికీ దిశకి అలా అలా కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఈ పొగలో వచ్చిన ఇంటెన్సిటీ అది డివైడ్ అవుతుంది. సో డివైడ్ అయినప్పుడు ఎంత దూరం వెళ్తున్నా కొద్ది దాని ఇంటెన్సిటీ పడిపోతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ పదార్థాలన్నింటినీ అది గ్రహిస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇలా జరుగుతుంది అనమాట. అందుకని యజ్ఞయాగాదులు ప్రతి చోట జరిగితే కనుక మనకి ఈ ఈ విపత్తు నుంచి నివారణ ఉంటుంది. మీరు ఫిలిప్పీన్స్లో సైక్లోన్ ఎలా కొట్టిందో ఒకసారి మీరు గూగుల్ చేయాలండి, చేసి తెలుసుకోండి. మొత్తం సర్వనాశనం, మీరు ఒకసారి చూడండి. అదే మోంతా కూడా అదే సర్వనాశనం చేస్తుంది అనుకున్నది, మొత్తం సప్పగా అయిపోయి వెళ్ళిపోయింది. ఇది విశేషం. లేదని తెలంగాణలో వర్షాలు పడి ఇక్కడ వర్షాలు పడినాయి అంటే అది మన పరిస్థితి కాదు, వాళ్ళు చేసుకోవట్లేదు యజ్ఞయాగాదులు, వాళ్ళు చేయాలి. మేము చెయ్యము, మేము మాంసం పీక్క తింటాం, అవి తింటాం అని కొంతమంది, అంతేకాని మేము యజ్ఞయాగాదులు చేయం. అది వరకు పడుతుంది. సో అలా కాకుండా బ్రాహ్మణులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకాప చెప్పాలి పని. చెప్తే వాళ్ళు నిశ్చయంగా కూర్చొని మంచిగా యజ్ఞం చేస్తారు. అప్పుడు అన్నీ ఆగుతాయి. అంతేకాదు, ఎక్కడెక్కడైతే పంట పొలాలు బాగా పండాలో అక్కడ బాగా పండుతాయి. అంతేకాదు, ఎక్కడెక్కడైతే రోగాలు వస్తున్నాయో రోగాల నివారణ జరుగుతుంది. ఇన్ని ప్రక్రియలు యజ్ఞం మూలంగా ఉండగా దాన్ని వదిలేసి డ్యాన్స్ వేస్తామంటారేంటి జనాలు?
అది ఎందుకంటే తెలియదు కాబట్టి చెప్తున్నాం, తెలియట్లేదు వాళ్ళకి. ఎందుకు తెలియదంటే ఇగో ఇది మీరు ఇప్పుడు ప్రశ్న అడిగారు, అనుమానం వచ్చింది, మీరు అడిగారు, దానికి సమాధానం చెప్పాను. వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకో చెవుల్లో వినిపించినట్టు నటించేస్తున్నారు వాళ్ళు. ఎందుకో తెలియదు. సో అది భారతదేశంలోకి విదేశీయులు రావటము, ఈ నాస్తికుల ప్రబలం పెరగటము, అసలు బ్రాహ్మణులను వాళ్ళకే తెలియదు. ఏం చేస్తే ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. మేము ఏదో 4 మంత్రాలు చెప్పామా, ఒక వ్రతం చేయించామా, డబ్బులు తీసుకున్నామా, ఇంట్లో పడ్డామా, ఇలా ఉంది తప్పితే వాళ్ళు ఎక్కడైనా రీసెర్చ్ చేస్తున్నారు చెప్పండి? చేయట్లేదు. మేము తప్పితే ఎవ్వరూ చేయట్లేదు, రీసెర్చ్ వర్క్ చేయట్లేదు. రీసెర్చ్ వర్క్ చేయాలి, ప్రయోగాత్మకంగా ప్రవర్తించాలి. ఆ ప్రయోగాత్మకంగా ప్రవర్తించకుండా ఎంతసేపు కూర్చొని గుడ్డిగా ఏదో ఒకటి చేయడం కాదు. మీరు ఆ ప్రక్రియ అంతా కూడా అది డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని చేసే విధానం వేరుంటుంది. ఎప్పటి నుంచి ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి, ఏ పదార్థాలు వేయాలి, ఎంతసేపు వేయాలి, ఏ మంత్రం వాడాలి, ఏ మంత్రాలు వాడాలి, ఎంతెంతసేపు వాడాలి, ఇవన్నీ చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. ఆ క్యాలిక్యులేషన్ ఎవరు చేస్తున్నారు? వీళ్ళు ఎవరు చేయరు, వీళ్ళకి ఎవరికి తెలియదు కూడా. ఇప్పుడు మాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు, అక్కడ ప్రపంచంలో ఎవరికి తెలియదు. అందుకే చెప్తున్నాం అనమాట. ఇది గర్వంగా చెప్పుకున్నాం. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్కి ఈ విషయం కరాఖండిగా తెలుసు. ఇంకొక టైఫూన్ వస్తే చెప్పండి, చేసేద్దాం. ఇంకో సైక్లోన్ వస్తే చెప్పండి, చేసేద్దాం. ఇప్పుడు ఆ ప్రాంతం పిఠాపురము, ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతము బ్రహ్మాండంగా రక్షించబడింది. అలానే ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తే ఫ్యూచర్లో కూడా రక్షించబడుతుంది. సో ఇది మనము గమనించాలి. ఇప్పుడు పూర్వకాలంలో, ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఈ మంత్రం పూర్వకాలంలో వాడారా, అప్పుడు కూడా విపత్తులు వచ్చినాయా అని. వేదము అంటే ఏమిటి? వేదము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల పుస్తకం. అంటే ఏంటి? ఒకప్పుడు, ఇప్పుడు, ఫ్యూచర్లో ఉండే అన్ని విద్యలు అందులో ఉన్నాయి. అన్ని విద్యలు అందులో ఉంటాయి. అంతేకాకుండా సకల సత్య విద్యల పుస్తకం. ఓన్లీ సత్యమే చెప్తుంది, ఇంకేం చెప్పదు. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏం పనికొస్తుందో అన్నిటినీ నిగూఢంగా రాసి పెట్టాడు పరమాత్ముడు. నిగూఢంగా ఎందుకు రాశాడండి అంటే, ఒక మంత్రం అన్నది దానికి ఒక విడితి నిడివి ఉంటుంది. ఆ నిడివితో ఆ మంత్రాన్ని కూర్చినప్పుడు అది మొత్తం డీకోడింగ్ చేసుకోవాలి మనం కూర్చొని. ఆయన ఆయన కనుక మొత్తం మంత్రాన్ని విడమర్చి మొత్తం చెప్పాడు అనుకోండి, అసలు ఈ ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా నింపడానికి అంత ఉంటుంది డేటా. కాబట్టి ఆ డేటాని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి ఆ మంత్రాన్ని విడమర్చి చెప్పే ఋషులు కావాలి. అలాంటి వాళ్ళే మనకి పుట్టారు, మనకి చెప్పారు, కొన్ని కొన్ని చెప్పారు, కొన్ని కొన్ని మనం చేస్తున్నాం. చెయ్యాలి, తప్పదు. వాళ్ళు కూడా ఎంత చెప్పాలో అంతే చెప్తారు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ చెప్పినా పట్టి దాన్ని పట్టుకొని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు? సో ఇచ్చేవాడు ఉంటాడు. ఆ పరిస్థితిలో ఇప్పుడు ఇది గందరగోళానికి క్రియేట్ చేసింది సైక్లోన్. దాన్ని నేను చెప్తున్నా, మనం విడగొడతాం. అలా ఎక్కడెక్కడ సైక్లోన్ చేసామనుకోండి, ఒక జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందిపుచ్చుకుంటారు, చేసేసుకుంటూ ఉంటారు. కానీ ఇంకొకటి ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు దానికి ఇంకొకటి ఎవడో ఆ మంత్రానికి అర్థం చెప్పాలి. ఇలా వెళ్తూ ఉంటుందన్నమాట. సో సమయాన్ని బట్టి ఎవరెవరికి ఏది అవసరమో అది. ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ ఉంది, దాన్ని మేము తప్పకుండా నివారిస్తామని చెప్తున్నాం. ఎస్, నివారిస్తాం. మీరు యజ్ఞం అంటే ప్లీజ్ అందరూ ఒకసారి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. యజ్ఞం అంటే ఏదో యజ్ఞకుండం పెట్టడం, 4 స్పూన్లు నెయ్యి వేసేయడం అయిపోయింది అంటాం కాదు. అది ఎంత డస్ట్ ఉందో, ఎంత పొల్యూషన్ ఉందో అంతకంతకు యజ్ఞం చేయాలి. ఒకటి నంబర్ 1. నంబర్ 2, ఇవాళ చేసామండి, ఇవాళ కొంత నివర్తించిందండి, రేపు కొంత చేసామండి ఇంకా నివర్తిస్తుంది. అలా మనం కొన్ని రోజులు చేస్తుంటే నివర్తిస్తూ ఉంటుంది. మళ్ళీ జనాలు పోగు చేసి డస్ట్ వేస్తూనే ఉన్నారు ఢిల్లీలో. అవునా కదా? ఇండస్ట్రీస్ నడుస్తూనే ఉన్నాయి, రోడ్ల మీద వాహనాలు నడుస్తూనే ఉన్నాయి, ఫ్యాక్టరీలు నడుస్తూనే ఉన్నాయి. ప్రజలు గాలి పీలుస్తున్నారు, వదులుతున్నారు, టాయిలెట్కి వెళ్తున్నారు, నానా బీభత్సం చేస్తున్నారు, యానిమల్స్ కూడా చేస్తున్నాయి. అంతేకాదు, రైతులు అక్కడేవో తగలబెట్టేసి ఆ పొగంతా వదిలేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అవి కాకుండా ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ పొల్యూషన్, ఈ పొల్యూషన్ అన్నీ వచ్చేస్తుంటాయి. సో ఎప్పటికప్పుడు వాటిని నివారిస్తూ ఉండాలి. కాబట్టి ఇది ప్రతిరోజు చేసే ప్రక్రియ. దానికి ప్రజలే కొంత అమౌంట్ వేసి దాన్ని మనము జరిగేటట్టు చేసుకోవాలి. అలా చెయ్యట్లేదు. మేము ఇవ్వం రాబాయి, నువ్వు ఏమైనా చేసుకో, ఇది అందరికీ సంబంధించింది కాబట్టి ఎవడు పట్టించుకోవట్లేదు. అలా కాదు, మనం అందరికి సంబంధించింది మనం అందరం పట్టించుకోవాలి. సో ఇది చేయాలి. అదండి షిరిడి సాయి గారు. సో సముద్ర తీరం అంతా చేస్తే తప్పకుండా అది నివర్తించేది. అదే మేము మొదటి నుంచి చెప్పాం.
మాకున్నంతలో మేము చేయగలిగినంతలో చేసాం అది. కానీ ఇప్పుడు నేను అందరిని ఆహ్వానించాను. వేద పండితులు అక్కడ ఎవరున్నారు రండి బాబు చేయండి అంటే, అమలాపురంలో ఒక ఆయన పాపం, ఆయన ద్విభాషీయం సుబ్బారావు గారు, సుబ్బారావు వెంకట సుబ్బారావు శర్మ గారు, ఆయన వచ్చారు. వచ్చి ఆయన నేను ఒక కొంతమందిని పెట్టుకుని చేస్తా అన్నట్టు చేశాడు. అలానే మచిలీపట్నం శ్యామ్ అన్న ఆయన విజయవాడ నుంచి వెళ్ళి కొంతమంది పండితులు తీసుకొని అక్కడ కూర్చోబెట్టి చేయించాడు. అలానే ఇక్కడ మనకి పిఠాపురంలో నరసింహ శర్మ గారు ఆయన కొంతమందిని కూర్చోబెట్టాడు, అందరు చేయించాం. సో ఇది మనం చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే, మీరందరూ కూడా కూడగట్టుకొని, ఎస్ మేము ఈ కార్యక్రమానికి ముందరే ఇంత దానం ఇస్తాము, మీరు ఈసారి వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో చేయించండి అని చెప్తే, ఎస్ మేము చేయిస్తాం. అలానే అందరూ కూడగట్టుకోండి. మీరు కూడగట్టుకోవాలంటే ఎట్లా, మీరు ఇదందరికీ ప్రచారం చేయాలి. చేసి వీళ్ళు చేయగలరు కాబట్టి వీళ్ళకి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది, ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దానం ఇస్తే వాళ్ళు సమయానుకూలంగా చేస్తారు అని చెప్తే కనుక వాళ్ళు దానం ఇస్తే మేము ముందుకెళ్తాం అనమాట. ఇది. సో ఇలా కొంతమంది దానకర్తలు ముందుకొచ్చారు. పాపం వాళ్ళు వాళ్ళ జోబులో రిటైర్ అయిపోయినా కానీ జోబులు ఉంచుకొని తీసిచ్చారు. అది అద్భుతమైన విషయము. వాళ్ళ యొక్క మంచి చర్యల మూలంగానే మనం ఇవంతా ఆపగలిగాం. లేకపోతే ఎలా ఆపుతామండి? వాళ్ళ మంచితనమే, దాతల యొక్క మంచితనం మూలంగానే ఇది జరుగుతుంది. దాతలు లేనిది మనం ఏమి చేయలేమండి, గుర్తుపెట్టుకోండి. సో అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఇలాంటి విపత్తుల నుంచి, అంతేకాదండి, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, పంటలు వేయాలనుకోండి, ఎప్పటి నుంచో వేస్తారు. సో వర్షాలకి ప్రాపర్ వర్షాలు పడాలి, ప్రాపర్ పంట పండాలి, అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి ఉండకూడదు. మొత్తము ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మనం కనుక హోమాలు చేయిస్తే పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయి, ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు, ప్రజలు ధర్మవర్తులై ప్రవర్తించడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొంత అధర్మం ఉంటుంది, కొంత ఇది ఉంటుంది, కానీ ఎక్కువ ధర్మం ప్రబలుతుంది. అప్పుడు మనకి విజయం చేకూరుతుంది. అందరం హాయిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, మానసిక ఉల్లాసంగా ఉంటాం అన్నమాట. సో దరిద్రమైన ఆలోచనలు తగ్గుతాయి. సో ఇవన్నీ చేయడానికి మీరందరూ ముందుకు వస్తే కనుక, తెలుగువాడిని అయ్యాను కాబట్టి, మీరు తెలుగువాడయ్యారు కాబట్టి, మనం అదృష్టం కొద్ది కలిస్తే మనం అంతం చేయొచ్చు. అదండి షిరిడి సాయి గారు. సో వేదంలో ఉన్నది త్రికాల విద్య, మూడు కాలాలకి సంబంధించింది. ఎస్. సో ఏ కాలంలో అన్నా ఆ విద్య మనకు దొరుకుతుంది అందులో. కాబట్టి మనం తెలుసుకొని ఆ విద్యను ఇంప్లిమెంట్ చేయటమే. సో ఏ అవసరాన్ని బట్టి అది చేయాలి. ఇప్పుడు డ్రోన్స్తో యుద్ధాలు చేస్తున్నారు. అది వేదంలో ఉన్నది తీసుకొని మనం ఇంకాస్త బ్రహ్మాండంగా చేయొచ్చు. అందులో ఆయుధాల గురించి బ్రహ్మాండంగా ఉంది. సో ఇలా చేయాలి అంటే మరి ధనం ఇచ్చే వాళ్ళకి రావాలి కదా. ఓ ఓకే ఫార్ములా ఉందిరా చేసేయండి రా అంటే అయిపోదు అది. దాని మీద ప్రయోగాలు చేసుకోవాలి. అది ఎలా చేయాలి, ప్రయోగం చేసినప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటే మళ్ళీ సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానికి ధనం ఖర్చు అవుతుంది. అవన్నీ ఏమీ చేయను రా భయ్, మీరు ఇట్లా మంత్రం చదవండి అయిపోవాలి, కుదరదు. మంత్రం, తంత్రం, యంత్రం ఇదే సాధ్యం. ఓకేనా అండి? ఎవరైతే కొన్ని మంత్రాలు ఆధ్యాత్మికంగా ఉంటాయి, అది ఎవరు చదువుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అది భౌతికంగా ఉంటాయి, అది చదివితే కనుక మనుషులందరికీ ప్రాణులందరికీ సుఖాన్ని ఇస్తాయి. అంటే వాళ్ళందరికీ అది చేరాలంటే యజ్ఞం చేయాలి. అది దైవికం. ఏదైతే ఈ సైక్లోన్లు ఇవన్నీ వస్తాయో, లేకపోతే ఎండలు ఎక్కువైపోతాయో, ఇవన్నీ అది దైవికం. దీని నుంచి మనం రక్షించుకోవాలి. భూకంపం నుంచి కూడా రక్షించుకోవచ్చు అండి యజ్ఞాల ద్వారా. ఎస్. విశేషం ఏంటంటే, సైన్స్ తెలియని వాడికి ఎవ్వడికి ఏం చెప్పలేము. జ్ఞానం లేని వాడికి అసలు చెప్పలేము. మూర్ఖుడికి ఇంకా చెప్పలేం. సో అందుకని మీరు వీళ్ళందరినీ దూరంగా ఉండి జ్ఞానం పెంచుకోండి. జ్ఞానం వేదం ద్వారానే సాధ్యం. ఉంటానండి. ఓం